ఇవి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇవి సన్నగా కోసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఇది. ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఫ్రై. ఇవి కొంచెం నూనె పోసుకొని ఇట్లా దూరగా వేయించుకోవాలి. ఇవి తీసుకోవాలి పక్కకు. ఇవి తీసుకోవాలి. ఇవి అన్ని ముక్కలు ఇట్లా తీసుకోవాలి. దూరగా తీసుకోవాలి. దూరగా అంటే మనకు ఒకటేసారి మనం అందులో ఎత్తే అంత లద్ది అవుతాయి కదా. ఇవి కొంచెం గట్టిపడేంత వరకు తీసుకొని పక్కకు పెట్టుకొని ఇవన్నీ అట్లనే వేపుకోవాలి. పొయ్యి మీద పెట్టి ఎక్కడెక్కడో తిరిగి మాడిపోకుండా చూసుకోకూరి. ఇక్కడనే ఉండి దీన్ని ఇష్టంగా తీసుకొని కమ్మగా తినాలి. బెండకాయలన్నీ ఇట్లనే వేపుకోవాలి. ఈ లాస్ట్ వాయికి వచ్చినాక సిమ్లో పెట్టుకొని ఇక్కడనే ఉండి ఇప్పుడు మనం మిర్చి దంచుకుందాం. నేనైతే కిలో బెండకాయలు కోసిన, అర్ధపావు మిరపకాయలు ఎత్తన్నా. ఇక రోట్లో దంచేసుకోవాలి. ఇక దంచేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. మరి మీరు ఇష్టం, కోసేసుకుంటే కోసేసుకోర్రి. నేనైతే దంచేస్తా. ఎందుకంటే ఇది మంచిగా అంతటా పడుతుంది అన్నట్టుగా కారం మిర్చికి, అది బెండకాయలకు. ఉప్పు వేసుకొని ఇది మంచిగా కచ్చపెచ్చ దంచుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా నూనె అయిపోయింది కదా, పోసిన నూనె అయిపోయింది. మనం వక్కలలో దేవుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ కొంచెం నూనె పోసుకుందాం. ఎందుకంటే వక్కలు మొత్తం ఫ్రై అయినాయి కాబట్టి ఒక పావన్నర నూనె పోసుకొని, అలా లేకుంటే పోసుకోర్రి, ఉంటే ఏం కాదు. ఇప్పుడు మనం కారం దంచుకున్నాం కదా, ఈ కారం పెట్టుకుందాం. ఇవి దంచుకోవాలి మెత్తగా కాకుండా. ఇవి ఈ మాదిరిగా ఉండాలి. ఫస్టే దంచి పెట్టుకున్నాం అనుకో కారం అంతా నల్లబడి అంతా వేరే అవుతుంది. మనం ఇలా కొన్ని పోపిట్టలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసినాక కల్జామాకు ఇక మనం ఇట్లా వేపుకోవాలి. వక్కలు పోసుకుందాం. ఇలా పసుపు, చెంచాడు పసుపు, అల్లం, చెంచాడు అల్లం వేసుకొని ఒకసారి కలుపుదాం. బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే చాలా దగ్గరుండి ఇష్టంగా వేసుకోవాలి. ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది బెండకాయ ఫ్రై. ఇప్పుడు మనం ఇలా మిర్చి, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని, నేను పెద్దపావు వేసిన కిలో బెండకాయలకు మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు, అల్లం, పసుపు అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. కొంచెం అంతా ఏంచి దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అల్లం, పసుపు అవన్నీ వేస్తాం కదా, వేసినాక మంచి బెండకాయ కూర రెడీ. బంద్ చేస్తాను గ్యాసు. నిజంగా ఎంతో కమ్మనైన బెండకాయ కూర రెడీ. నిజంగా కమ్మ ఉంటుంది. కొత్తిమీర వేసుకొని, ఎందుకంటే అవన్నీ వేసినవన్నీ మగ్గాలని కొద్దిగా మూత పెట్టుకోవాలి మనం. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, చేసుకొని తినండి. కమ్మగా ఉంటుంది నిజంగా బెండకాయ ఫ్రై.